తెలుసు, ఈవిడ మధ్యలో అయితే స్పృహలోకి రాదు కదా. అది చాలు, నువ్వెళ్ళు. జాగ్రత్త. ఓకే రేయ్, మేమిద్దరం వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాం. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఓకే అన్నా. బావా, అన్నం తిని బావా. నేనిప్పుడు తినే పరిస్థితుల్లో ఉన్నాను. అంటే తినకుండా ఇట్లనే ఉంటావా? నువ్వు కూడా పస్తులతో చస్తాను. బావా. అవును మానసి, మృదులా కనిపించేంత వరకు నేను ముద్దైనా ముట్టను. కనిపించకపోతే నేనుండను. ఏంది బావా ఇది? పిచ్చేమైనా పట్టిందా? లేకపోతే ఇంకేం చేయాలో చెప్పు. క్షణాలు అలా మాయమైనట్టు మాయం అయిపోయింది. అసలు ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. అసలు తన పరిస్థితి తలుచుకుంటేనే ప్రాణం పోతుంది. అసలు ముత్తెలా దిగుతుంది. అట్లాని పూర్తిగా తిండి మానేస్తావా? వెతకనికైనా బలం ఉండద్దా? ఒక్క ముద్ద తిని బావా. ఏంది బావా ఇది? వద్దని చెప్పాను కదా మానసి. అసలు నా పరిస్థితి ఏంటో తెలుస్తుందా నీకు? అసలు అది ఎవరికేం అన్యాయం చేసిందే? ఎవరు ఎందుకింత కక్ష కట్టారు? ఏవో పగలు ప్రతీకారాలు ఉన్నట్టు రౌడీల్ని పెట్టి మరీ ఎత్తుకుపోవడం. అంత మంచిదానికి ఎందుకు ఈ పరిస్థితి? నీకు మంచిగా కనిపిస్తుంది కదా అని అందరికీ మంచిగానే కనిపిస్తుందనుకుంటే ఎట్లా బావా? నిన్ను ఎత్తుకుపోయి నా దృష్టిలో చెడ్డది కాలే, కాని చిన్నప్పుడు దాంతో కలిసి పెరిగానాను. లేకపోతే అమ్మా నాన్నల పెంపకము, నేనైతే దాన్ని ఏమీ చేయలేకపోయినా. కాని సరియు వదలదు బావా. అదప్పుడు నా కోసమే మృదులని ఏదో చేయనీకి రెడీ అయింది. ఇప్పుడు దాని మ్యాటర్లో ఏలు పెడితే ఊరుకుంటుందా? నువ్వు బాధపడ్డం చూడలేను బావా. కాని ఇప్పుడు దానికంటే కూడా నాకు సరియునే ముఖ్యం. ఈ విషయంలో నీకే హెల్ప్ చేయలేనా? సారీ బావా. అసలు ఆ పెళ్లిలోనే ఏదో జరిగింది మానసి. మృదుల తలకి దెబ్బ తగలడం యాక్సిడెంట్ కాదు. హాస్పిటల్లో స్పృహలో లేనంత వరకు బానే ఉంది. స్పృహలోకి రాగానే మాయం చేశారంటే అసలేంటి అర్థం? అసలు ఎక్కడ మృదుల నిజం బయట పెట్టేస్తున్నానే కదా. అసలు ఆ రోజు పెళ్లిలో ఏం జరిగింది? పోలీసులకి చెప్పింది కదా బావా. వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ తెలుసుకుంటారు. కానీ నువ్విలా ఉంటే నేను తట్టుకోగలమా? నిన్ను చూసి అత్త ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? అన్నీ చక్కబడతాయి. ముందు నువ్వైతే తిని బావా. మానసి ప్లీజ్, కాసేపు నన్ను వదిలేస్తావా? సరే బావా, నీ ఇష్టం. ఏంటి మృదులా ఇది? ఎందుకు మనకిన్ని కష్టాలు? ఒక్కరోజు కాస్త సంతోషంగా ఉన్నామంటే 10 రోజులు పాటలు పడాల్సి వస్తుంది. మన సంతోషం చూసి ఎవరికి కన్ను కొడుతుంది? అసలు అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు? సొంత బిడ్డనే కాపాడుకోలేనివాడు మిగతా వాళ్ళనే కాపాడుతాడంటున్నారు భారతి. కన్నబిడ్డ కాదు కదా, ఎందుకు పట్టించుకుంటాళ్లే అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే గుండె కోస్తున్నట్టుగా ఉంది భారతి. ఏం చేస్తావండి? ఎవరైనా ఎన్ని మాటలైనా అంటారో. మన తల రాతే అలా ఉంది. లేకపోతే మన బిడ్డ మనకి దూరం అవుతుందా? లేదు భారతి,
నేనే మృదులను కాపాడుకోలేకపోయానేమో. నా హాస్పిటల్ నుంచే తీసుకెళ్తుంటే ఏమీ చేయలేకపోయాను. ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేమో. ఏదేమైనా నేనే కారణం భారతి. మీరలా మాట్లాడొద్దండి. ఏ రోజు తనని పెంపుడు బిడ్డలా చూడలేదు. మన పిల్లలతో సమానంగానే చూశారు. మిమ్మల్ని అనే హక్కు ఎవరికీ లేదండి. అయినా స్వామీజీ అంటూనే ఉన్నారు, వారసుడు అడుగు పెడితే గాని సమస్యలు తీరవు, జీవితాలే నాశనం అయిపోతాయని చెప్పినా అస్సలు వినిపించుకోలేదు. చివరికి అదే జరుగుతోంది. మళ్ళీ మృదులను చూస్తారో లేదో భయం వేస్తోందండి. ఏంటమ్మా మీరే ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇంకా బావేమైపోతాడు? మృదులకేం కాదమ్మా, మనల్ని వదిలి ఎక్కడికి పోతుంది? వచ్చేస్తుందమ్మా. మమ్మల్ని ఏడవద్దని చెప్పి నీ కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయేంట్రా? దుఃఖం ఆగట్లేదమ్మా. మానసి నా తోడబుట్టింది. ఆ నర్సు ఫోటో, ఫోన్ నెంబరు ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే పంపిస్తారా? ఇప్పుడే హాస్పిటల్కి కాల్ చేసి డీటెయిల్స్ తెప్పించుకుని మీకు వాట్సాప్ చేస్తాం. ఓకే సార్. తరుణ్, హాస్పిటల్కి కాల్ చేసి ఆ నర్స్ ఫోటో డీటెయిల్స్ తెప్పించి ఎస్ఐ గారికి వాట్సాప్ చేయి. అలాగేనన్నా. ఇప్పుడే బయలుదేరాను మేడం. ఇక్కడంతా ఓకే. సరే, జాగ్రత్త. అక్కడికి వెళ్ళాక నాకు కాల్ చేయి. నా ఫ్రెండ్ వచ్చి కలుస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో ఏంటో డీటెయిల్డ్గా చెప్తుంది. ఓకే మేడం. హలో సార్, హాస్పిటల్ మిస్సింగ్ కేసులో నర్సు కోసం వెతుకుతున్నాం కదా, ఆ అమ్మాయి కనిపించింది సార్. నిజమా? సరిగ్గా చూసావా? చూశాను సార్, ఫోటో పంపించారు కదా. అయితే తనని వెంటనే పట్టుకో. ఈ కేసులో తను చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా పట్టుకో. అలాగే సార్. మేడం, పోలీసులు నన్ను చూసేసినట్టున్నారు మేడం. కానిస్టేబుల్ నన్ను ఫాలో అవుతున్నాడు. జీవంటున్నవి పోలీసులు చూడవేంటి? అంత ఈజీగా ఎలా దొరికిపోతావి? మొహానికి స్కార్ఫ్ ఏం కట్టుకోలేదా? లేదు మేడం. బాయ్ ఫ్రెండ్ తో బైక్ మీద వెళ్లే వాళ్ళే మొహానికి స్కార్ఫ్ కట్టుకుని వెళ్తారే.
నువ్వే ధైర్యంతో మొహం చూపిస్తూ తిరుగుతున్నావు? నువ్వు ఏం చేస్తావో తెలీదు. వాళ్ళకి నువ్వు దొరకకూడదు. ఏ అమ్మాయి ఆగు. నన్నే ఫాలో అవుతున్నాడు మేడం. దొరికిపోతాను మేడం. అయితే ఒక పని చేయి. ముందు ఫోన్లోంచి సిమ్ కార్డ్ తీసి పారే. ఎట్టి పరిస్థితుల్లో నా పేరు చెప్పొద్దు. నిన్ను ఎలా బయటకు తీసుకురావాలో నేను చూసుకుంటా. ఓకే మేడం. ఏ అమ్మాయి ఆగు ఆగు. ఏ అమ్మాయి ఆగు. పోగమంటుంటే వదలండి. నన్ను ఎందుకు పట్టుకున్నారా? మా ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్తా. ఆయన చెప్తారు ఎందుకో ఏమిటి అని. పదా. వదలండి. వదలండి. ఛ! ఇంత ఈజీగా పోలీసులకి దొరికిపోయిందేంటి? పోలీసులకి నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటి? భారతి, సరయు ఎక్కడ? పైనుందండి. సరయు, సరయు! ఎందుకు పిలుస్తున్నారు? అప్పుడే విషయం తెలిసిపోయిందా? సరయు! ఏమైంది మామయ్య? ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పు సరయు. ఇంతవరకు నీకు నచ్చింది చేయడం, నీకు కావాల్సింది అడగడం తప్ప ఈ కుటుంబానికి ఏమీ చేయలేదు సరయు. ఈ ఒక్కసారి నిజం చెప్తే అంతకన్నా గొప్ప మేలు మరొకటి ఉండదు. అసలేం మాట్లాడుతున్నారు? నేనేం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు మామయ్య. అర్థం కాకపోవడానికి ఏముంది సరయు? నీకు మృదులకి ఏం జరిగిందని అడుగుతున్నారు. ఆ రోజు ఇద్దరు పెళ్లిపీట్ల నుంచి తులసమ్మ దగ్గరకు వెళ్లారు. అక్కడేం జరిగింది? నువ్వు ఒక్కదానివే వచ్చావు. ఆ తర్వాత తలకి దెబ్బతో మృదుల వచ్చింది. ఈ మధ్యలో ఏం జరిగింది సరయు? అది తెలిస్తే కానీ ఏమీ చేయలేం. అయిపోయింది. నిజం తెలిసిపోయింది. నా చేత చెప్పించాలని చూస్తున్నట్టున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? అడుగుతుంది నిన్నే కదా, చెప్పు. అంటే అంటే మళ్ళీ నన్ను అనుమానిస్తున్నారా అన్నయ్య? ఎంత చెప్పినా నా మీద నమ్మకం కలగడం లేదా? అసలు ఏం చెప్తే నమ్ముతారు? ఒట్టు మావయ్య, దేవుడి మీద ఒట్టు, నా మీద కూడా ఒట్టు, చివరికి మా అమ్మ మీద కూడా ఒట్టేసి చెప్తున్నాను. నిజంగా నిజంగా నాకే పాపం తెలీదు. ప్లీజ్ మావయ్య, మీరు అనుమానిస్తుంటే చచ్చిపోవాలనిపిస్తోంది. నన్ను నమ్మండి. అసలేంట్రా మీ ఉద్దేశం? ఆ మృదుల విషయంలో ఎక్కడేం జరిగినా దీన్నే అనుమానిస్తారా? ఇంతకు ముందే అడిగావు కదా, ఏమీ తెలీదని చెప్పింది. అయినా ఇంకా దాన్నెందుకు చంపుకు తింటారు? నువ్వు కూడా ఏంటన్నయ్యా, పాపం దీన్ని పెళ్ళి ఆగిపోయి ఎంత బాధలో ఉందో. దాని గురించి ఆలోచించడం మానేసి అమ్మాయికురాల్ని పట్టుకుని ఏం చేశావని టార్చర్ చేస్తున్నారు. అవునన్నా, ఇది చాలా అన్యాయం. ఊరికి ప్రతిదానికి సరైన కార్నర్ చేస్తారేంది? అయినా రౌడీల్ని పెట్టి ఒక మనిషిని ఎత్తుకెళ్లి కిడ్నాప్ లో మర్డర్లు చేసేటట్టు కనిపిస్తుందా? సరియను అనుమానిస్తుంటే నాకే చాలా బాధగుంది. ఇక సరియకు ఎట్లుంటది? అసలు దాన్నే ఎందుకు అందరు అడుగుతున్నారు? పోనీ తనేమన్నా చేసినట్టు ఆధారం ఉందా? ఆధారం ఉందత్తా. స్పృహలో లేనప్పుడు
హాస్పిటల్లో క్షేమంగా ఉంది. స్పృహలోకి రాగానే ఎత్తుకుపోయారు అంటే ఏదో నిజం బయటపడుతుందనే కదా. ఇప్పుడు మృదుల బయట పెట్టాల్సిన నిజాలు ఏమున్నాయి అత్తయ్య? మృదుల తలకి దెబ్బ ఎలా తగిలిందన్న విషయమే కదా. ఆ రోజు మృదుల సరయు ఇద్దరే వెళ్ళారు కాబట్టి సరయుకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. అందుకే అడుగుతున్నాం అత్త, తప్పేంటి? తప్పు లేదురా, కానీ ఒకసారి తెలియదని చెప్పాక మళ్ళీ మళ్ళీ అడిగి అనుమానించడం మాత్రం తప్పే. థ్యాంక్ గాడ్. అంటే ఏదో డౌట్ కొద్దీ అడుగుతున్నారు కానీ ఇంకా విషయం తెలియలేదన్నమాట. ఇక ఓవర్ యాక్షన్ చెయ్యొచ్చు. అంతే పెద్దమ్మా, ఏం చేస్తాం, నా కర్మ. ఏం జరిగినా నేనొక్కదాన్ని అలసుగా దొరికాను కదా. నన్నే అంటారు, బావని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుని ఈ ఇంటికి కోడలు కావాలని ఇక్కడే ఉంటున్నాను కదా. అందుకే అలసైపోయాను. ఇదే మావయ్య, ఇదే మృదులను తీసుకెళ్ళింది. మృదుల ఎక్కడ? ఏం చేశావు? చెప్పకపోతే చంపేస్తాను. ఆగండి. మీ సమక్షంలో నిజాలు బయట పెట్టడం కోసమే ఈవెంట్ ఇక్కడికి తీసుకొచ్చాం. కొంచెం ఓపిక పట్టండి. ఏయ్, చెప్పు, ఎందుకు తీసుకెళ్ళావు? ఎవరు తీసుకెళ్ళమన్నారు? చెప్పు. ఏయ్, అడుగుతుంది నిన్నే, చెప్పు. ఏంటి నువ్వనేది? సరియునా? అవును, ఈ మేడమే స్పృహలోకి వచ్చిందని చెప్పగానే నన్ను భయపెట్టి బెడ్ కింద దాచి ఎలక్ట్రికల్ రూమ్లో పెట్టి రౌడీలను పిలిపించి అప్పగించేలా చేసింది. లేదు, నాకేం తెలీదు. ఇదెందుకు అబద్ధం చెప్తుంది? నోర్మోయ్, నీ మీద చెప్పాల్సిన అవసరం అమ్మాయికి ఏంటి? నేను ఆ రోజే చెప్పాను కదా, ఇదే ఏదో చేసిందని. ఇది అమాయకురాలు, దాన్నెందుకు అనుమానిస్తున్నావని అందరూ అన్నారు. చూడండి చివరికి ఏం తెలిందో. రౌడీల్ని పెట్టుబడి మృదుల్ని ఎత్తికెళ్ళిందంటే ఇది మనిషి కాదు, రాక్షసి. ఏమన్నా చేసావా అని అడుగుతూనే ఉన్నాను కదా. పొరపాటున ఏమన్నా గొడవ జరుగుంటే చెప్పమని అడిగాను కదా, అయినా ఎందుకు చెప్పలేదు? ఇంతమంది మృదుల కోసం గుండెలు పగిలేలా ఏడుస్తుంటే నీ గుండె బండరాయి అయిపోయింది. ఎందుకు ఇలా చేశావు? ఏం చేద్దాం అనుకున్నావు మృదులని? అసలు మృదుల ఎక్కడుంది చెప్పు సరయో. అడుగుతోంది నిన్నే, చెప్పవే. ఎప్పుడు నన్నే అనుమానిస్తారా అంటావు. ఇప్పుడు నువ్వు చేసిందేంటే? ఏం చేసావే దాన్ని? ఎక్కడుంచావు? నిజంగా నాకేం తెలీదు. తెలుసు, నీకు తెలుసు సరియు. నువ్వే చేశావు. మొదట్నుంచి నీ మాట ప్రవర్తన బట్టి నీ మీద అనుమానంగానే ఉంది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏం జరిగిందో, ఏం చేశావో చెప్పు. ఇంకా మా సహనాన్ని పరీక్షించాలని చూడొద్దు. చెప్పు. చెప్పవే.
చెప్తా. ఆ రోజు పెళ్లి పీటల మించి తులసమ్మ దగ్గరికి వెళ్ళాం కదా, అప్పుడు ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావు? పోవే. మూడు ముళ్ళు పడ్డాక ఇది చచ్చినట్టు తెలిసినా బ్రతికే ఉన్నా పెద్ద నష్టమేం లేదు. పదండి.